సో మట్టి వాళ్ళు అయితే మొన్న సెప్టిక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అయితే జేసీబీతోని తవ్వారు. 8 ఫీట్స్ మేమైతే పెట్టించుకున్నాం. అండ్ ఇంకా ఈ రోజు అయితే వాళ్ళు వచ్చేసి ఇంకా మనకు బాక్సులు అయితే పెట్టారు. సో బాక్సులు పెట్టేసి ఇంకా సిమెంట్ కంకర అవన్నీ కలుపుకొని ఆ బాక్సులు అయితే పోసారు. సో ఓన్లీ కింద పోసారు, అది మొత్తం 4 ఫీట్స్ ఉంటుంది. సో మనకు మొత్తం 8 ఫీట్స్ కాబట్టి ఇంకొకసారి మళ్ళీ ఇది మొత్తం ఎండినాక 1 డే టైం పడుతుంది. సో 1 డే తర్వాత మళ్ళీ బాక్సులు ఇప్పి మళ్ళీ పైన పెడతారు. సో ఈరోజు అయితే వాళ్ళు బాక్సులు తెచ్చుకున్నారు. అండ్ ఇంకా అటు సెప్టిక్ ట్యాంక్ సైడ్ పెట్టారు, ఇంకా వాటర్ ట్యాంక్ సైడ్ కూడా వేశారు. అండ్ మధ్యలో ఒక సలాక్ అయితే తెమ్మన్నారు. నేను మళ్ళీ షాప్కి వెళ్ళి సలాక్ అయితే ఒకటి పట్టుకొచ్చాను. ఎందుకంటే అక్కడ మిడిల్లో సలాకస్ పెడతారు. పెట్టినప్పుడు పైకి మళ్ళీ బాక్సెస్ పైకి తీసుకున్నప్పుడు సపోర్ట్ ఉంటాయి అంతే అది. అండ్ ఇంకొకటి లిక్విడ్ కూడా వాడండి, అంటే మీ ఇష్టం అది. ఒకవేళ వాడాలనుకుంటే ఏంటంటే వాటర్ ప్రూఫ్ లిక్విడ్ కూడా ఉంటుంది. అండ్ అది మనకు సిమెంట్ షాప్లో దొరుకుతుంది. ఆ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అనేది తీసుకొచ్చుకొని ఇందులో కొంచెం కలిపారు అనుకోండి. ఎందుకంటే వాటర్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ కదా, ఎక్కువ వాటర్ ఉంటుంటాయి ప్రతిసారి. సో అది లీకేజ్ కాకుండా ఉంటుంది. ఈ లిక్విడ్ జస్ట్ చాలా తక్కువనే ఉంటుంది, 300 ఎంతో చేంజ్ ఉంటుంది. సో అదైతే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈరోజు అయితే ఇది జరిగింది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.